దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాలను ఆ దేశంలో ఉన్నటువంటి జీవన పరిణామాలను మరి పరిశీలన చేసినటువంటి మహానాయకుడు కాబట్టి భారతదేశంలో మరి ఇక్కడ ఎన్నో కులాలు మతాలు ఉన్నాయి కాబట్టి ఎవరి కులాన్ని ఏ మతానికి భంగం కలగకుండా కులరహిత సమాజ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడానికి భారతదేశం ఒక రాజ్యాంగం 395 ఆర్టికల్స్ 9 షెడ్యూల్స్ తోటి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రాసినటువంటి మహానాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంత పెద్ద రాజ్యాంగం రాసి మరి ఇక్కడ ఇప్పుడు ఈనాడు గ్రామ స్థాయి నుంచి మరి కేంద్రం వరకు కూడా ఎంతోమంది ఆ ఒక రాజ్యాంగం మీద లోబడి ఈ పరిపాలన విభాగం నడుస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు ఒక మాట చెప్పారు, ఈ రాజ్యాంగం అయితే రాశాను కానీ అది ఎవరైతే దాన్ని అమలు చేసే వాళ్ళు మంచి హృదయంతో మంచి యొక్క సంస్కారంతో మంచి ఆలోచనతోటి మరి వాళ్ళు పదవుల మీద ఉన్నప్పుడు వాళ్ళు మరి యొక్క రాజ్యాంగాన్ని అమలుపరిచే ఒక బాధ్యత మరి ఇప్పుడు ఉదాహరణకు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు, ఇట్లా ఎవరైనా కానీ ఒక అధికారంలో ఉన్నవాళ్ళు మరి పవర్ ఉన్న వాళ్ళు ఒక మంచి ఆలోచనతోటి మరి ఒక మంచి ఒక సంస్కారమైనటువంటి ఆలోచనతోటి మరి దేశ ప్రజలందరినీ కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా వాళ్ళు ఆలోచనతోటి అందరికీ సరైనటువంటి న్యాయం అందించే ఒక దిశగా ఆలోచన చేసినప్పుడే ఈ దేశంలో అందరికీ సరైనటువంటి న్యాయము మరి ఈ దేశంలో అన్ని వర్గాలకు మరి వాళ్ళందరూ కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఉద్యమము అయితే ఏంటంటే ఇక్కడ లంచగొండితనము ఏ ప్రభుత్వాలైనా కూడా పేదవాడి కోసం కూడు గూడు విద్య ఆరోగ్యం మరి ఇవన్నీ ఈ యొక్క మరి కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి పెట్టి మరి పరిపాలన సాగించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఉండడానికి నీడ, తినడానికి తిండి, చదువుకోవడానికి చదువు, మరి ఒక మంచి ఆరోగ్యం, మరి ఇవన్నిటి మీద దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ నిజంగా పేదవానికి దేశంలో అందుతున్నాయా అనేది ఒకసారి ఆలోచన చేస్తే మరి కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందులేవనేది మాత్రం వాస్తవము. అయితే ఈ యొక్క పరిపాలనలో మరి దేశంలో ఇలాంటి ఒక లంచగొండితనం వ్యవస్థను మార్చాలనే ఒక ఉద్దేశంతో ఈ స్వరాజ్య ఉద్యమాన్ని ఒక మంచి పాలనను మంచి ఒక సంస్కారాన్ని దేశంలో నిర్మాణం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆ మహానాయకుడు ఏదైతే ఏర్పాటు చేశాడో మనం అందరం కూడా రాజకీయాలకు అతీతంగా ఒక మంచి కాన్సెప్ట్ను ప్రజల్లో తీసుకుపోయి మరి అంటే మంచి వాతావరణం రావాలంటే ఫస్ట్ ఇక్కడ మనం అందరం కూర్చున్నాం. ప్రతి హృదయంలో మనం మంచి ఆలోచన చేసినప్పుడు మన హృదయంలో ఎలాంటి కలుషితం లేకుండా, ఎలాంటి ఒక స్వార్థం లేకుండా, ఎలాంటి ఒక ద్వేషం లేకుండా ఎదురు వాళ్ళ బాగు కోసం మనం మంచి ఆలోచన చేసినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. కానీ మనము ఎన్ని పార్టీల ఏజెండాలు, ఎన్ని పార్టీల ప్రతి ఒక్క పార్టీ కూడా సిద్ధాంతం అనేది బాగానే ఉంటుంది, కానీ అది అమలుపరిచే ఒక విధానంలోనే ఆ ఒక నాయకుల మరి వాళ్ళ ఒక ఆలోచన అది ప్రజల మీద ఉంటుంది. కాబట్టి మరి ముఖ్యంగా నాయకులు ఫస్ట్ మారి ప్రజల్ని కూడా చైతన్యవంతులను చేయడానికి ప్రజల్లో నాయకులు అందరూ కూడా దేశంలో ఒక మంచి మార్పును తీసుకొచ్చే విధంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని, ఇది రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేయడానికి ఒక మంచి కాన్సెప్టును మనం అందరం మా గ్రామం తరఫున కూడా మేము తప్పకుండా ఈ యొక్క ఉద్యమానికి అన్ని విధాలుగా మా ఒక సహకారం మేము ఖచ్చితంగా అన్ని విధాలుగా పాల్గొంటామని ఇక్కడ మా అన్న సుధీర్ అన్న, ఇక్కడ మా తోటి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరం కూడా ఈ స్వరాజ్యం ఉద్యమానికి ఖచ్చితంగా మేము అన్ని విధాలుగా మేము పోరాటంలో పాల్గొంటామని కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ ప్రాంతంలో లోక్సత్తా యాక్టివిటీ చేస్తున్నారు. ఈ వేదిక ఏర్పాటు చేయడానికి వారు కృషి చేశారు. వారు ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మా ముఖ్యులు చెన్నమనేని రాజశేఖరరావు గారు మాట్లాడతారు. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు చివరిగా మాట్లాడతారు. సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఆ రోజు గాంధీ స్వరాజ్య ఉద్యమం స్టార్ట్ చేశాడు. స్వరాజ్య ఉద్యమం ద్వారా తెల్లదొరల పాలనని తరిమికొట్టి స్వరాజ్యాన్ని సాధించాము. కానీ ఆ స్వరాజ్యంలో సురాజ్యం అంటే మనల్ని మనం పాలించుకుంటున్నాం, కానీ అది సక్రమంగా పాలిస్తున్నామా పాలించుకోవట్లేదా అనే విషయంలో చాలా గందరగోళంగా ఉంది. సురాజ్యాన్ని సాధించుకోవాలనే ఈరోజు జేపీ గారు సురాజ్య ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. ఆ సురాజ్య ఉద్యమంలో
భాగంగానే ఇక్కడ మనం అందరం సమావేశమైంది కొన్ని విషయాలు, తెలిసిన విషయాలు అందరికీ తెలియజెప్పడానికి, తెలుసుకోవడానికి మాత్రమే ఈ సభ ముఖ్యంగా ఏర్పాటు చేసింది. విషయాలు తెలుసుకోవడానికి, తెలియజేయడానికి. ప్రతి ఒక్కరూ విషయాన్ని తెలుసుకొని సంస్థలో ఉన్న, మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న కొన్ని లోటుపాటుల్ని సరిదిద్దుకొని ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసుకోవడానికి మాత్రమే. అందుకే ఇందులో ఇంట్లోకి ఎలుకలు జొర్రాయని చెప్పి ఇల్లుని తలగబెట్టుకునే రకంగా చాలామంది మాట్లాడుతున్నారు ఈ మధ్య. ఇది పద్ధతి కాదు. ఆ ఎలుకలు తరిమి కొట్టడానికి, ఎలుకల్ని చంపేయడానికి మాత్రమే మనం ప్రయత్నం చేయాలి. అందుకు ఈ ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకోవడానికి, ప్రజల్లో అవగాహన పెంచడానికి అవగాహన సదస్సులను మేము నిర్వహిస్తున్నాము. నమస్కారం. ఆకుల రమేష్ గౌడ్ గారు. ఈ ఉద్యమాన్ని ప్రారంభించాం. ఇది ప్రజలందరినీ అసలు వ్యవస్థలో ఏం జరుగుతుంది, ఎక్కడ లోపాలు ఉన్నాయి, దాన్ని ఎలా సరిదిద్దాలి అన్న అంశాలపైన మాత్రమే ఈ ఉద్యమం జరుగుతుంది. దీనికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ వారి వంతు సహకారంగా ఆ ప్రాంతాలలో ఎలా నిర్వహించాలి, ఇది ప్రజల్లోకి ఎలా తీసుకోవాలన్న మీరు అందరు కొద్దిగా ఆలోచించి మీ ప్రాంతాల్లో చిన్న కాలనీ మీటింగ్లు అయినా పర్వాలేదు, మీ సొసైటీస్ ఉంటే సొసైటీ మీటింగ్స్ కానీ, ఇంకా మీరు ఏ విధంగా సహాయపడితే ఆ విధంగా 10 మంది అయినా పర్వాలేదు, మేము వచ్చి, మేమే కాదు మీదే బాధ్యత, అందరిది బాధ్యత. ప్రజాస్వామ్యంలో దేశాన్ని కాపాడుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. రెండోది, నిన్నే ఈ ఇన్విటేషన్స్ కార్డు తీసుకొని కొంతమంది కాలేజ్ ఇన్స్టిట్యూట్స్ని ఇన్వైట్ చేయడానికి వెళ్తే, అందులో విజయ కాలేజ్ అని మన తొర్రూరు మున్గనూరు దగ్గర ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్, పీజీ కాలేజ్. అక్కడ డాక్టర్ వై శాంతాబాబు గారు అన్నారు, ఇంజనీరింగ్ కాలేజ్కి గవర్నమెంట్ 5,000 కోట్లు ఇస్తుందని. అసలు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలనేది అతను అన్నది. ఒక కరస్పాండెంట్ ఈ విధంగా మాట్లాడతాడని మేము అసలు గెస్ చేయలేదు. ఎందుకంటే కరస్పాండెంట్స్కి డబ్బు కావాలని ఆలోచిస్తారు ఎంతసేపటి, కానీ ఇవాళ విద్యా వ్యవస్థని మొత్తం డబ్బుమయంగా మార్చేశారు. కానీ ఆ కరస్పాండెంట్ అన్నది ఏంటంటే, వీళ్ళు ఇక్కడికి వస్తారు విద్యార్థులు ఇంజనీరింగ్ చదివించాలన్న గవర్నమెంట్ ఉద్దేశం చాలా మంచిది. గవర్నమెంట్ మరి ఎడ్యుకేషన్ ఇస్తుందా? ఇద్దామని ప్రజల్ని, పల్లెటూరులో ఉన్న ప్రతి విద్యార్థిని మంచి చదువు చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టాలని ఆలోచిస్తున్నారు గవర్నమెంట్. చాలా మంచి ప్రోగ్రామ్. కానీ ఈ ప్రోగ్రామ్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అసలు వీళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారా? వీళ్ళకి ఇంజనీరింగ్ విద్య అందుతుందా అంటే, నా సర్టిఫికేట్కి మాత్రమే విద్య అందుతుంది. వీళ్ళు అంటే ఇంజనీరింగ్ విద్య చదువుకునే స్తోమత లేదు వీళ్ళకి అనేది. అంటే విద్య గ్రౌండ్ స్థాయిలో ప్రైమరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్లు అందాలన్న ముందు అక్కడ రావాలి. ఈ 5,000 కోట్లను అక్కడ పెట్టమనండి గవర్నమెంట్ని అని డాక్టర్ శాంతాబాబు గారు, ఇంజనీరింగ్ కాలేజ్ అతను సార్ చెప్పారు. అంటే ఒక ఇంజనీరింగ్ కరస్పాండెంట్ చెప్పాడు. అంటే మనం ఎడ్యుకేషన్ వ్యవస్థ సక్రమంగా ఉంటే, విద్యా వ్యవస్థ సక్రమంగా ఉంటే ప్రతి ఒక్కరికి ఇందులోనే ఉన్న అంశాలన్నీ అర్థమవుతాయి. ముందు మనం వాళ్ళకు ఎడ్యుకేషన్ అందకుండా చేస్తున్నాం. ఈ ఎడ్యుకేషన్ని సక్రమంగా అందించాలని మీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఈ విషయం మీద కాన్సన్ట్రేషన్ పెట్టి, కొద్దిగా దృష్టి పెట్టి, ముఖ్యంగా సార్ మీకు మన హైట్నర్ గవర్నమెంట్ స్కూల్లో ఇంతవరకు ఒక గత ఎన్నేళ్ల నుంచి ఉన్న చరిత్ర తీసుకుంటే ఈ 3 ఏళ్ల నుంచి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. లాస్ట్ 3 years కింద డిస్ట్రిక్ట్ ఫస్ట్ కూడా ఇచ్చారు సార్ ఇక్కడ. అంటే గవర్నమెంట్ స్కూల్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. అయినా ఆ గవర్నమెంట్ స్కూల్కి ఆటో డ్రైవర్ పిల్లల్ని కూడా పంపించడానికి ఇష్టపడట్లేదు. అంటే మంచి టీచర్స్ ఉన్నారు, మంచి వాళ్ళందరూ ఉన్నారు, కానీ పబ్లిక్ అంటే వాళ్ళ పబ్లిక్ని కూడా ఇట్లా గ్యాదర్ చేయడంలో కొద్దిగా వాళ్ళకి చెప్పలేకపోతున్నాం. ఇవన్నీ కొద్ది లోపాలు ఉన్నాయి. కొద్దిగా ఏం లేదు, వచ్చిన ప్రతి ఒక్కరికి మనం ఎడ్యుకేషన్ గురించి చెప్పి, మన గవర్నమెంట్ స్కూల్లో మంచి టీచర్స్ ఉన్నారు, వాళ్ళని కొద్దిగా ఉపయోగించుకొని మంచి ఉంటే బాగుంటుంది అనేది మన అభిప్రాయం సార్. థ్యాంక్ యూ సార్ సమయం ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ సంజీవ్. అట్లాగే ముఖ్యులు సార్ మాట్లాడినాక మళ్ళీ మాట్లాడదాం. వెళ్ళాలంట. రాజేశ్వరరావు గారు జీవితమంతా ప్రజాసేవకి అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. హయాత్ నగర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు, ప్రముఖులు, శాసనసభ్యులు అందరికీ నమస్కారం.
కాలాతీతమైంది. రెండవది, సభలో ఇంత నిండుగా మొదలు నేను వచ్చినప్పుడు లేదు. ఇద్దరమే వచ్చాము, రమా మేము. తర్వాత క్రమక్రమంగా 12 అయింది. ఇప్పుడు సభలో నిండుతనం వచ్చేసింది. కాబట్టి ఇంకా కాసేపు కూర్చోవలసిన అవసరం ఉంది, కానీ నాకు వెంటనే వేరే చోటికి పోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మీ అందరితో సెలవు తీసుకోవాలని మాట్లాడుతున్నాను. మొదటి విషయం, నేను చాలా శ్రద్ధగా విన్నాను. ఓ 10 మంది అయినా మాట్లాడి ఉంటారు. స్థానికులు, అతిథులు అందరూ కూడా బహుశా హైదరాబాద్ పట్టణానికి ఆనుకొని ఉండడం వల్లనో, లేక మీ హయాత్ నగర్ ఇద్దరికే చాలా ముందుకు వచ్చినందువల్లనో ఒక రాజకీయ చైతన్యం కలిగి, సామాజిక స్పృహ కలిగి, ఈనాడు మనం ఎందుకు వచ్చినాం, ఈ సురాజ్యం అంటే ఏమిటి, ఎలా దీన్ని సంస్కరించాలి, సురాజ్యంగా మార్చాలంటే ఇప్పుడున్న రాజ్యాన్ని ఎలా మార్చుకోవాలి అని వివిధ దృక్కోణాల నుండి, అనుభవాల నుండి చెప్పినారు. కాబట్టి ఇది ఈనాడు సభ ఏదో చైతన్యపరచడానికి ప్రయత్నించే ప్రయత్నం అవసరం లేదని నాకు అనిపించింది. చైతన్యం చాలా కలిగినటువంటి వ్యక్తులు ఇద్దరు పాల్గొన్నారు, చక్కగా మాట్లాడారు. అయితే నేను ఒకటి మాత్రం మీకు మనవి చేస్తున్నాను. మీరందరూ ఎవరి స్థానంలో వారు ఈ సురాజ్య స్థాపన కొరకు, మనం సాధించుకున్న స్వతంత్రం, ప్రజాస్వామ్యం, దానిని సార్థకం చేయడానికి ఈనాడున్న వ్యవస్థలలో, రాజకీయ వ్యవస్థలు కావచ్చు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, అలాగే అందరికీ ఆహారం సరఫరా చేసే వ్యవస్థ, పౌర సరఫరాల వ్యవస్థ, ఇలాంటి అనేక వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ, ఈ వివిధ వ్యవస్థలను చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగానే ఉన్నాయి, లేవని కాదు. కానీ కాలం మారినా కొద్దీ, సమస్యల స్వరూపాలు మారినా కొలది, చట్ట వ్యతిరేకత, రాజ్యాంగ వ్యతిరేకత చేసే వాళ్ళ యొక్క యుక్తులు, కుయుక్తులు సరికొత్తగా వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని సంస్కరించాలంటే మరింత కొత్త మిషనరీ పెట్టాలా, కొత్త వ్యవస్థ తేవాలా, లేక ఉన్న వ్యవస్థలో సంస్కరణ చేయగలుగుతామా, చేస్తే ఎక్కడ చేయాలి, అలాంటి సునిశ్చితమైన విషయాలలోకి చర్చించవలసిన అవసరం ఉంది. అయితే మన దేశంలో ఇక్కడనే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, ఇంకా అంతకు మాటకు ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం మనం. ఉత్తరప్రదేశ్ వెళితే, బీహార్కి వెళితే, రాజస్థాన్కి వెళితే అనేక బలహీనతలు ఇంకా ప్రజా చైతన్యంలో కనపడుతూ ఉన్నాయి. దక్షిణ భారతం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర కూడా కొంత భాగం తెలివి కలిగినది. ఉత్తర భారతమే వెనుకబడి ఉంది చీకట్లో అని అనుకుంటారు పెద్దలు చాలా మంది. అందులో సత్యం లేకపోలేదు. అయినా సమస్యల యొక్క ఒత్తిడి ఎంతగా ఉందంటే సంస్కరించవలసిన అవసరాలు చాలా బాగా ఉన్నాయి. అందుకొరకే నేను మొదలు మీకు మనవి చేసేది, మీరందరూ కూడా పెద్దలు, అనుభవజ్ఞులు, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, చక్కగా అనుభవాలతో చెప్పారు. మాస్టర్ గారు అయితే అనేక పౌరాణిక ఉదాహరణలతో చెప్పారు. అనేక మాధ్యమాల ద్వారా, కొన్ని మందులు తేనె ద్వారా ఇస్తారు, కొన్ని మందులు మంచినీళ్ళ ద్వారా ఇస్తారు, కొన్ని మందులు వేసుకొని పాలు తాగమంటారు. అనేక పద్ధతులలో ఈ న్యాయాన్ని, ధర్మాన్ని, సంస్కరణల్ని ప్రబోధం చేస్తూ ఉంటారు కదా, అది బాగా జరుగుతూ ఉంది. అయితే
ఇంకా పెద్ద ఎత్తున జరపవలసిన అవసరం మనకు ఉంది. ఏ రూపాలలో ఏ విధంగా అనేది లోతులు కూడా చర్చించాలి. అభివృద్ధి చెందిన దేశాల యొక్క అనుభవాన్ని చూస్తే పాశ్చాత్య దేశాలే మనకు ఒక విధంగా అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్నాయి. అభివృద్ధి చెందని చైనా లాంటి దేశంలో కూడా, లేక ఆసియా దేశాలలో కూడా మనలాగే ఉన్నారు. ఇంకా మనకంటే వెనుకబడి ఉన్నారంటే మీకు ఆశ్చర్యం అక్కర్లేదు. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాల యొక్క రహస్యం ఏమిటంటే ప్రతి చోట పౌర సమాజాలు ఉన్నాయి. సివిక్ గ్రూప్స్ అంటారు. అది కులం పేర ఉండవచ్చు, కొన్ని మతం పేరిట ఉండవచ్చు, కొన్ని రాజకీయ పార్టీల యొక్క గ్రూపులు కావచ్చు, పార్టీలే కావచ్చు. ఇవన్నీ కూడా పౌర సమాజం యొక్క చైతన్యాన్ని ఎప్పటికప్పుడు పదును పెడుతూ ఉంటారు. కూర్చుంటే కదా మాట్లాడితే కదా పదును పెట్టేది, ఒకరిని అర్థం చేసుకుంటే కదా అర్థం చేసుకునేది. కాబట్టి ఆ విధంగా తరచు నెలకు ఒకసారి, 3 మాసాలకు ఒకసారి తప్పకుండా కూర్చొని చర్చించి సమస్య యొక్క కొత్తదనాన్ని, సంస్కరించవలసినటువంటి మార్పుని, కొత్తదనాన్ని, కొత్త ప్రయోగాల్ని బాగా చర్చిస్తాం. పత్రికలో వస్తుంది. వాళ్ళు తమ వీధుల్లో నోటి మాట చెప్తారు. ఈ ఎలక్ట్రిసిటీ మాధ్యమం ద్వారా బాగా ప్రచారం అవుతుంది. వాళ్ళే పరిపాలన చేస్తున్నారు. వాళ్ళే తమకు ఇష్టం వచ్చిన వాడిని అనుకుంటున్నారు, ఇంచేస్తున్నారు, కొత్త వాడిని ఎక్కిస్తున్నారు. ఆ చైతన్యం ఉందే ప్రజా చైతన్యం, చైతన్యాన్ని రూపు దిద్దేటువంటి ఇంజనీర్లు మీరంతా. ఆ సోషల్ ఇంజనీరింగ్ అంటామే, అది కొంతమంది ఒకరి చేతిలో లేదు. కీలక సంస్థలు ఉన్నాయి, అందులో మనుషులే, మాట వ్యక్తులే. ఎవడో పూజలు చేస్తే బలిస్తే వచ్చేది కాదు. ఆ విధంగా అత్యంత ఆధునికమైన చైతన్యముతో, అనుభవాలతో ప్రజాబాహుళ్యం యొక్క అభిప్రాయాలను మలుపు తిప్పేటువంటి శక్తివంతమైన ఉద్యమం అవసరం. దాన్నే జయప్రకాష్ నారాయణ గారు లోక్ సత్తా అన్నారు. ప్రజాబలం. ఆ బలం అన్ని రాజకీయ పార్టీలకు ఉపకరిస్తుంది. అయితే ఏ వ్యక్తి అయితే వాడు ఏ పార్టీకి చెందినవాడైనా ఈ ప్రజాబలాన్ని అర్థం చేసుకొని ఉన్న నలుగురిలో సమర్థవంతమైన సేవలు అందించగలుగుతాడని ప్రజలకు నమ్మకం కలుగుతుందో వాడిని అక్కడ ఎన్నుకుంటారు. సర్పంచ్గా ఎన్నుకుంటారు, మండలానికి ఎన్నుకుంటారు, అసెంబ్లీకి ఎన్నుకుంటారు, పార్లమెంట్కి ఎన్నుకుంటారు. 6 నెలలు చాలు, అర్థం చేసుకుంటారు. మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఇవి కూర్చోబెడతారు, లేకపోతే ఇంటికి పంపిస్తారు. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పవిత్రమైన లక్ష్యం అది. అది ఏదో నన్ను ఓడిచ్చినాడు వాడు శత్రువు, వీడు మిత్రుడు అని అనుకోవాల్సిన అక్కర్లేదు. అది సహజమైనటువంటి ప్రజా ప్రకృతి, ప్రజాస్వామ్యం. కాబట్టి అటువంటి ప్రయోజనాలు రావాలంటే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు విద్య గురించి చెప్పారు, న్యాయస్థానాల గురించి చెప్పారు, వైద్య శాస్త్రం గురించి, వైద్య సౌకర్యాల గురించి చెప్తున్నారు. అనేక వివిధ రంగాలలో ఉన్నటువంటి చట్టాలను, పని విధానాన్ని సంస్కరించేటువంటి ప్రయత్నం కావాలంటే నిరంతరం చైతన్యవంతమైన ప్రజాభిప్రాయాన్ని రూపుదిద్దాలి. అది నిజమైన ఒత్తిడి తీసుకొస్తుంది ప్రజల మీద, ప్రజా నాయకుల మీద, ప్రతినిధుల మీద. వాళ్ళు ప్రభుత్వాల్ని, పరిపాలనని మారుస్తారు. ఆ ప్రక్రియలో ఉన్నాం మనం. మీ అందరికీ తెలిసిన విషయమే. నేను 10 సార్లు 15 సార్లు పోటీ చేసి ఉంటాను. ఒక 6 సార్లు అసెంబ్లీకి గెలిచాను. అసెంబ్లీ చూశాను, సంజీవ రెడ్డి గారి నుంచి మొదలుకుంటే
కిరణ్ కుమార్ని చూడలేదు కానీ ఈయన తండ్రి మంత్రిగా ఉన్నప్పుడు చూశాను, మిగతా వాళ్ళందరినీ చూశాను, అంత మంచి స్నేహితులే. కానీ ఈ కొత్త మార్పుల యొక్క అవసరాన్ని గమనించి సకాలంలో సంస్కరించి ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేసి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారా అంటే ఒక్క మాటలు మీ అందరికి చెప్తా ఉంటే వింటున్నాను. నాకు స్వయంగా అనుభవం ఉంది, రోజు చూస్తూనే ఉన్నాను. సమాజంలో మన ప్రజాస్వామ్యం యొక్క 65 ఏళ్ల తర్వాత ఎలా ఉంది ప్రజల అభిప్రాయం అంటే పాజిటివ్ నెగటివా, సానుకూలమా వ్యతిరేకమా అంటే దండగా అనే వాళ్ళ మెజారిటీ ఉంది. ప్రజాస్వామ్యం వల్ల ప్రయోజనం లేకుండా పోతున్నది. నేనైతే చివరికి చెప్పాలంటే నైజాం పాలన న్యాయంగా ఉండే అంటున్నారు తెలంగాణ వాళ్ళు. ఆంధ్ర ప్రాంతానికి పోతే ఇంగ్లీష్ వాళ్ళ కాలం న్యాయంగా ఉండే అంటున్నారు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు 65 ఏళ్ళ తర్వాత అంటే ఇంకేమున్నది మాకేమొచ్చింది చెప్పు అంటున్నారు. ఆ అసంతృప్తి బాగా పేరుకొనిపోతున్నది. ప్రజాస్వామ్యం మీదనే విశ్వాసం సడలిపోతున్నది. ఇది మహాప్రమాదకరం. రేపు నియంత వచ్చి ఓ 10,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం రాజ్యాన్ని గుప్పెట్లో పెట్టుకొని జేబులో పెట్టుకొని మీలాంటి వాళ్ళందరినీ జైల్లో పెట్టేసి ఇష్టారాజ్యాన్ని స్థాపించి ఒక ఫ్యాసిస్టు రాజ్యాన్ని స్థాపించగలిగేటువంటి మానసిక స్థితిలో ఉన్నాం మనం. అది చాలా డేంజరస్, ప్రమాదకరం. జర్మనీలో హిట్లర్ అవతరించక ముందు అలాగే ఉండింది. అక్కడ ప్రజాస్వామ్యం లేక కాదు, ప్రజాస్వామ్యం ఉండి ప్రజలను పట్టించుకోకపోవడం వల్ల, ప్రజా సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల. అందుకొరకే మీకు తెలియకుండా నాకు తెలియకుండా అమాంతంగా ఒక ఎలక్షన్ ద్వారానే హిట్లర్ అధికారంలో వచ్చింది. ఒట్టి కాదు, సోషలిజం అనే జెండా పట్టుకున్నాడు. మొత్తం ప్రజల ఓట్లన్నీ వచ్చినాయి, మెజారిటీ ఓట్లు వచ్చినాయి. గెలిచాడు. గెలిచి నియంత అయి ఎవరెవరైతే ప్రజాస్వామ్యవాదులు అసలువాదులు ఉన్నారో నేను కళ్ళ నిండా. ఆ ప్రమాదం లేకపోలేదు భారతదేశానికి, లేక ఓ రాష్ట్రానికి. అందుకొరకే ప్రజా చైతన్యం అవసరం. రాక్షస రాజ్యం అవుతుంది. దానికి ఎంతో దూరం లేదు. ఎందుకంటే వద్దని వాడే లేడు. వీడు చూద్దాం, వాడిని చూద్దాం, వీడు చాలా మంచిగా చెప్తున్నాడు, రేపు ఈయన వేస్తే ఏం చేస్తాడో ఏమో అనే విధంగా ఓట్లు కూడా వేసి గెలిపించే ప్రమాదం ఉంది. అందుకొరకే మనం అంతా నిజమైన ప్రజాస్వామ్యవాదులను తయారు చేసి ప్రజల సమస్యలు పరిష్కరించి మన రాజ్యాంగం, మన ప్రజాస్వామ్య విలువలు అన్నిటినీ కూడా రక్షించి పోషించి ముందుకు పోయే విధంగా పరిపాలనను మార్చవలసిన అవసరం ఉంది. చట్టాలను మార్చవలసిన అవసరం ఉంది. ఆచరణలో మార్చవలసిన అవసరం ఉంది. అందుకే లోక్పాలని, లోక్సత్తా అని ఒక న్యాయశాస్త్రం గురించి చెప్తున్నారు. అన్నా హజారే చెప్పినా, ఎవరు చెప్పినా మొదలు ప్రజా చైతన్యం ప్రధానమైంది. ఆయన శిక్షలు విధించే విషయం చెప్తున్నాడు. విచారణ చేయాలి, లంచాలు తీసుకున్న తర్వాత లంచగొండితనం రాకుండా చేయాలి కదా. రాకుండా చేయాలంటే
ప్రజల చైతన్యం మారాలి, ఉద్యోగుల చైతన్యం మారాలి. ఎక్కడిదక్కడ దేనికి అది విరుగుడుగా ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. 3 పువ్వులు 6 కాయలతో అందరినీ ఆకర్షిస్తుంది. అటువంటి పరిణామాల కొరకే మరి మొదలే జాగ్రత్త పడాలి, మొదలే మనమంతా ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇలాంటి దుర్మార్గ శక్తులకు ఆస్కారం లేకుండా మన ప్రజాస్వామ్యం సత్ఫలితాలు ఇచ్చి ప్రజల కోరికలు తీరే విధంగా ఉండాలంటే మీకు తప్పనిసరిగా కొంత సమయమైనా ఇటువంటి కార్యక్రమాలు కేటాయించాల్సిన అవసరం ఉంది. సామాజిక స్పృహ కూడా కోల్పోతున్నాం. నేను నాకేమైంది తండ్రి కొడుకుతో చెప్తాడు, ఏం చేస్తావు నువ్వు, ఏం చేస్తావు, ఎంత సంపాదిస్తావు. సంపాదన ముఖ్యం, డబ్బు ముఖ్యమైపోయింది. అందుకొరకే ఈ సంస్కరణల కొరకే ఈ చైతన్యాన్ని బాగా తీసుకొని రావడానికి కొరకు మనలాంటి విద్యావంతులు రిటైర్డ్ కావచ్చు, ఉద్యోగంలో ఉండవచ్చు, ఏ పార్టీలైనా ఉండవచ్చు, అందరము కలిసి ప్రతి వీధిలో, ప్రతి వాడలో, ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో గుంపులు గుంపులుగా ఈ సామాజిక గ్రూపులు పనిచేస్తూ ఉండాలి. ఆ విషయానికి వచ్చే అన్ని పార్టీల వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మనసు విప్పి మాట్లాడుకొని ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. అటువంటి మంచి కార్యక్రమానికి హయాత్ నగర్లో ఆహ్వానించినందుకు ఆలస్యమైనప్పటికీ తగిన సంఖ్యలో బుద్ధిజీవులు, మేధావులు కూడా పాల్గొని, శాసనసభ్యులు కూడా పాల్గొని జయప్రదం చేస్తున్నందుకు చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూ ఉంటే, అంటే జనరల్ లెక్చర్స్ కాకుండా ఎక్కువ శాతం నిర్దిష్టమైన సమస్యలపై ఒక విద్య తీసుకోండి. ఇందాక మనం చెప్పినట్లు విద్యను ఆమూలాగ్రంగా సంస్కరించవలసిన అవసరం ఉంది. విద్యా విధానాన్ని మార్చవలసిన అవసరం ఉంది. అలాగే వైద్య విధానం, అలాగే అనేక విధానాలు. అట్లా మనం విడివిడిగా చర్చించి చైతన్య వాహిని, చైతన్య ప్రవాహాన్ని, చైతన్యాన్ని బాగా వ్యాపింపజేస్తే మంచి నాయకులు పుడతారు మనలో నుంచి. పరిపాలన బాగా జరుగుతుంది. అదే సుపరిపాలనగా మారుతుంది. ఈ దేశంలో కమ్యూనిస్టులు ఏం చెప్పినా, కాంగ్రెస్ వారు ఏం చెప్పినా అందరూ ప్రజాసేవ కోరికే కదా. కాబట్టి ప్రజల చైతన్యాన్ని పెంచేటువంటి, ప్రజా స్పృహను నిర్మించేటువంటి విషయంలో చేయి కలిపి ముందుకు పోవాలని, ఇలాంటి చైతన్య యాత్రను జయప్రదం చేయాలని నేను మరొకసారి కోరుకుంటూ సెలవుకుంటున్నాను. ధన్యవాదాలు రాజేశ్వరరావు. పౌరులు, ప్రశ్నించే పౌరులు ఉన్నప్పుడు ఆ సమాజం చాలా బాగుంటుందని వారు పూర్తిగా వారు ఇచ్చిన ప్రసంగంలో సారాంశం అది. అట్లాగే ఈరోజు కార్యక్రమానికి ఈ హాల్ను ప్రధానంగా అడిగిన వెంటనే ఇచ్చిన చెనగోని రమేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లాగే ఆర్థికపరమైన సహాయం చేసినటువంటి వంగేటి ప్రవీణ్ రెడ్డి గారు, దోసపాటి రాము గారికి కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమానికి ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు సుధీరెడ్డి గారు ఇచ్చేశారు. వారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడతారు. వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు సురాజ్య ఉద్యమం అయితే కార్యక్రమాన్ని లోక్సత్తా గారి ఆధ్వర్యంలో జయప్రకాష్ నారాయణ గారు శ్రీకారం చుట్టడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం.